బాసర జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో భారీ చోరీ జరిగింది. మొదటి అంతస్తులో ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయ తాళాలు పగలగొట్టిన దొంగలు వెండి కిరీటం, హుండీ ఎత్తుకెళ్లిపోయారు. అభిషేకం చేసేందుకు వెళ్లిన అర్చకులు చోరీని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఆలయం వెనుక వైపు నుంచి దొంగలు వచ్చినట్లు నిర్ధారించారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా వాటికి క్లాత్ ను చుట్టినట్లు గుర్తించారు. రాత్రి భద్రతా విధుల్లో ఉన్న 6 హోంగార్డులు అక్కడ భద్రతా విధుల్లో ఉన్నారు. ఇక ఈ చోరీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, ఏమైనా తెలిసిందా? డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? పవన్, ఆలయ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలో దిగారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం ఏదైతే చోరీకి పాల్పడ్డ హుండీ దొరికింది, అయితే దొంగలు ఆ హుండీలో ఉన్న నగదంతా తీసుకెళ్లి హుండీని ఆలయం వెనకాల ఉన్న వ్యాస మహర్షి గుడి ప్రాంతంలో పడేసి వెళ్లిపోయారు. ఖాళీ హుండీని అమ్మవారి కిరీటాన్ని చోరీకి పాల్పడ్డట్టు నిర్ధారించారు. దీనికి సంబంధించి పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ని సేకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఆలయంలో ఏదైతే ఈ అమ్మవారి మహంకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లే దారుల్లో ఉన్న సీసీ కెమెరాలకు మాత్రం దొంగలు చాకచక్యంగా గుడ్డలు చుట్టి ఎక్కడా కూడా ఆనవాళ్ళు జరగకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ని సేకరిస్తే దొంగలు ఈజీగా గుర్తుపట్టని పోలీసులు భావిస్తున్నారు. ఆ మేరకు దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే ఆలయానికి సంబంధించిన ఈవో అంజనీదేవి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ పోలీసులకు ఏ వస్తువులు చోరీకి గురైన దానిపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఏదైతే బాసరలో గతంలో ఈ బాసర ప్రాంతంలో రైల్వే స్టేషన్ ఉన్న కారణంగా మహారాష్ట్ర నుంచి దొంగలు వచ్చి చోరీలకు పాల్పడడం జరిగేది. పరిసర ప్రాంతాల్లోని ఇళ్లలో చోరీకి పట్టుబడ్డారు. వాళ్ళు షాపుల్లో కూడా చోరీలకు పాల్పడ్డారు. అయితే ఇప్పుడు ఏకంగా ఆలయంలోనూ చోరీకి పాల్పడ్డారు. అయితే చోరీకి ముందు రెక్కి నిర్వహించినట్టు కూడా భావిస్తా ఉన్నారు. ఎందుకంటే మొదటి అంతస్తులో మహంకాళి ఆలయం ఉంటుంది. ఆలయం వెనకాల వ్యాస మహర్షి గుహ ఉంటుంది. కొంత ఎత్తైన ప్రాంతం ఉంటుంది. అంటే మొదటి అంతస్తుకి ఈజీగా నడిచి వెళ్లేందుకు చొరబడేందుకు ఈజీగా కూడా అనుకూలమైన ప్రాంతం. రక్షణ వ్యవస్థ పెద్దగా లేకపోవడంతో దొంగలకు అందులో చొరబడడానికి సులువుగా అయినట్టు కూడా తెలుస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. అదే సెక్యూరిటీ సిబ్బంది ఆలయం ముందు వైపు ఉంటారు. వెనక వైపు ఎవరు లేకపోవడంతో దాన్ని గమనించిన దొండగులు ఈజీగా చోరీకి పాల్పడ్డట్టు కూడా గుర్తించారు. పవన్, పోలీసు బృందాలను ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ కూడా ఇప్పటికే సీరియస్ అయ్యారు. ఖచ్చితంగా కూడా దొంగలను పట్టుకుంటామని పోలీసులు చెప్తా ఉన్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ మాంతయ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.